పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And in the name of the Father, and the Son, and the Holy Spirit. Therefore, devil spirit, you must come out in the name of Jesus. Open. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Amma. Nana. Amma. Akka. Akka. Shelly. Ramudu. Yesaya. Yesaya. దేవుని యొక్క మహాకృప ఏమిటంటే తుమ్మకర్రతో ఒక బలను చేయమంటున్నాడు. తుమ్మకర్ర దేనికి సాదృశ్యం? మనిషికి సాదృశ్యం. ఆ తుమ్మకర్రను దేవుడు మనిషితో పోల్చి దానిని ఒక బల్లగా చేయమంటున్నాడు. అంతేకాకుండా చూడండి 24వ వచనం, మేలిమి బంగారు రేకులు దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జావను చేయింపవలను. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ దేవుని సన్నిధిలో నివసించడానికి ఒక బలను దేవుడు తయారు చేస్తున్నాడు. అది కూడా తుమ్మకర్రతో చేయమంటున్నాడు. ఆ తుమ్మకర్రకు మరలా మేలిమి బంగారముతో రేకులు పొదిగించాలంట. అనగా ఎక్కడ కూడా తుమ్మకర్ర అనేది కనపడకుండా ఆ బల్లకు మొత్తము బంగారం రేకులతో దాన్ని పొదిగించాల, చక్కగా అమర్చాల. ఎక్కడ కూడా ఏది కనపడకుండా చక్కగా దాన్ని డిజైన్ చేయమని చెప్తున్నాడు. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, అనగా మనుషులకు ఈ తుమ్మకర్రకు సాదృశ్యంగా ఉన్నది. ఎవరైతే తుమ్మకర్ర తుమ్మకర్ర మనస్తత్వం కలిగి ఉంటారో వాళ్ళు చెక్కబడతారో, సదును చేయబడతారో, వారి మీద బంగారము రేకులు పొదిగించబడతాయి. అనగా దేవుని ఆత్మ వారి మీద పొదిగించబడతాయి. అనగా బంగారానికి మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అనగా వారు యేసుక్రీస్తును ధరించుకున్న వాళ్ళై ఉంటారు. యేసుక్రీస్తును ధరించుకున్న వాళ్ళగా అక్కడ ఉంటారు. ఎందుకు ఈ బల్ల చేయబడిందంటే చూడండి 39వ వచనం, నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. ఎప్పుడైతే ఈ యొక్క బల్లను తయారు చేస్తావో ఆ బల్ల మీద నిత్యము ఆయన సన్నిధిలో సన్నిధి రొట్టెలు ఉండాలంట, నిత్యం ఉండాలంట. అనగా ఎప్పుడూ వాటిని తీయకుండా, అనగా ప్రతిరోజు కూడా వాటిని తీస్తూ మళ్ళీ కొత్త పెడుతూ నిత్యము వాటి మీద ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ రొట్టెలు మొత్తము తీసేసి మరలా ఇంకొక రొట్టె పెడతాం కాదు. దాని మీద రొట్టెలు ఉండగానే మరలా ఇంకొక రొట్టెని తీసుకొచ్చి పెట్టి వీటిని పాతవి తీసుకోవాలి తప్ప ఆ కొత్తవి మాత్రం ఎప్పుడు అట్లాగే దాని మీద బల్ల మీద ఎప్పుడు ఆ రొట్టెలు ఉండిపోవాలా, ఈ రొట్టెలు ఉండిపోవాలా. అంతేకాకుండా ఈ బల్లకు 4 పక్క 4 ఉంగరాలు చేసి దాంట్లో కూడా మరలా సేమ్ యథావిధిగా ఏమంటున్నారంటే ఆ యొక్క తుమ్మకర్రను పెట్టి ఆ మోతకర్రలు పెట్టి మోతకర్ర ద్వారా ఈ బలను మోయాలి అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా.
మోతకర్ర ద్వారానే ఈ బలను మోయాలి, కానీ చేత్తో పట్టుకొని ఎవరు కూడా బలను మోయకూడదు. ఇదేంటి, బల్లకు కూడా ప్రత్యక్ష గుడారంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కెరూబులు నివసిస్తున్న ఆ యొక్క మందసము కూడా అదే విధంగా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క సముఖపు రొట్టె బలలకు కూడా దానికి కూడా అదే ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు. దాన్ని కూడా చేత్తో పట్టుకోకుండా దాన్ని కూడా మోతకర్రల ద్వారానే మొయ్యమని చెప్తున్నారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏంది దీనికి దానికి ప్రత్యేకత? రెండు ఒకేలాగా ఎందుకు చేశాడు తండ్రి? ఎందుకు రెండింటిని ఒకే విధంగా చేశాడు? ఎందుకు దాన్ని కూడా ఉంగరాలు పెట్టి ఆ ఉంగరాల్లో మోతకర్రలు పెట్టి మరలా దాన్ని మొయ్యమంటున్నాడంటే అది మనుషులకు సాదృశ్యం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని సన్నిధిలో నిత్యము ఆహారముడులాగన నా మందిరంలోనికి మీ యొక్క 10వ భాగము తీసుకురమ్మని చెప్పిన మాటను దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా ఆహారం ఉండాలి. ఆహారము అనేది ఉండాల. అనగా ఆహారానికి సాదృశ్యము వాక్యం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఉన్న చోటన వాక్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఉన్న చోటన వాక్యం ఉంటుంది. ఆ వాక్యం అనగా పరిశుద్ధాత్మ ఎక్కడ సంచారము చేస్తుందో అక్కడ దేవుని వాక్యం ఉంటుందని తెలియచేయబడుతుంది. ఈ యొక్క రొట్టెలు వాక్యానికి సాదృశ్యంగా కనపడుతుంది. దీన్ని ఎట్లా మోసుకురావాలంటే అందరూ కూడా 4 పక్కల పట్టుకొని మోసుకొని రావాలా. ఈ యొక్క రొట్టె దేనికి సాదృశ్యం కనపడుతుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితము నా ప్రభు అయిన యేసుక్రీస్తు గాడిదకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి. ఈ యొక్క సముఖపు రొట్టె బల్లకు ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? 4 ఉంగరాలు ఉన్నాయి. అనగా యేసు ప్రభుని ఆ విధముగా నేను యెరూషలేముకు లోకానికి ఆహారమై రాబోతున్నాడన్న సంగతిని దేవుడు తన ప్రజలకు తెలియపచేట విధానంగా దేవుడు యొక్క సముఖపు రొట్టె బలను చేసినాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే యేసయ్య రొట్టెయి ఆయన యెరూషలేముకు మహారాజుగా వచ్చారు. అందుకే ఎట్లా వచ్చారంటే ఆ సముఖపు రొట్టె బలను ఏ విధముగా ఆ యొక్క మోసుకుంటూ వస్తారో అదేవిధంగా మా ప్రభు అయిన యేసుక్రీస్తును అందరూ ఆయన గాడిద మీద పెట్టి అందరూ ఆయన జైలు కొట్టుకుంటూ దేవుని గణపరుస్తూ తీసుకొచ్చారు. దేవునికి స్తుతి కలుగునగాక. ఈ దేవుడు ఈ లోకానికి ఆయన శరీరధారిగా రాబోతున్న సంగతి ఈ యొక్క సముఖపు రొట్టె బల్లలు తెలియచేస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకంటే నేనే జీవా ఆహారము అంటున్నాడు. అనగా ఈ నన్ను భుజించండి అని చెప్తాడు. ఎవరికి? దేవుడు తన బిడ్డలకు ఆ యొక్క సునుగోగులో మాట్లాడుతూ ఇదిగో ఈ వాక్యం యెషయా గ్రంథము మేము చదవబడుతున్న ఈ వాక్యము ఈరోజు నెరవేర్పు జరిగింది. ఇదిగో నేనే లోకానికి ఆ జీవాహారమై ఉన్నాను, నన్ను తీసుకొని భుజించమని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు వారు ప్రభువుని తీసుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన త్రోసివేసి పడవేసేయడానికి ఇష్టపడ్డారు. ఆయన్ను పైనుంచి పర్వతం నుంచి కింద పడవేసి చంపాలని చూశారు. కానీ దేవుడు అక్కడ నుండి వారి యొద్ద నుండి పారిపోయినాడు. దేవుని అనగా వారి యొద్ద నుండి మాయమైపోయినాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే వారు త్రోసివేశారో మరలా దేవుడు అదే ఆహారమై యెరూషలేముకు గాడిద మీద వచ్చినాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అప్పుడు వాళ్ళు స్వీకరించుకున్నట్టయితే ఈ యొక్క కృప దొరికేది కాదు. వాళ్ళు స్వీకరించలేదు. కాబట్టి యేసయ్య లోకానికి ఆహారమై వచ్చి అందరికీ తన శరీరాన్ని ఆయన అర్పించాల ఉద్దేశంతో యేసుక్రీస్తు ఆయన గొర్రెగా ఈ లోకానికి ఆహారముగా జీవాహారముగా ఆయన గాడిద మీద కూర్చొని ఆయన రాజుగా యెరూషలేములోనికి తూర్పు గుమ్మములోనికి ప్రవేశించారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తూర్పు గుమ్మంలోనికి ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించరు. రాజులు మాత్రమే ప్రవేశిస్తారు. జయించిన వారు వాళ్ళు మాత్రమే ఆ యొక్క తూర్పు గుమ్మంలోనికి ప్రవేశిస్తారు. దావీదు మహారాజు కూడా ఆయన జయించి వచ్చుచున్నప్పుడు తూర్పు గుమ్మము గుండానే ఆయన లోపలికి ప్రవేశించారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తూర్పు గుమ్మము గుండానే ఆయన లోపలికి ప్రవేశించారు. వేరే ద్వారము ప్రవేశించలా. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా జయించడానికి వెళుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక.
హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? జయించడానికి వెళుతున్నాడు. ఆయన జయించడానికి వెళుతూ ఆయన తూర్పు గుమ్మము గుండా ఆయన లోపలికి ప్రవేశించాడు. అనగా ఆయనే సముఖపు రెట్టగా ఆయన ప్రజల కొరకు వచ్చినాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ సముఖపు రొట్టె బలను ఏ విధముగా యాజకులు లేవీలు మోసుకుంటూ వస్తారో, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా తన శిష్యులు వారే లేవీలుగా అయిపోయి ప్రభువుని తీసుకొని వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అక్కడ వాళ్ళ పాత్ర ఏమైంది? లేవీలుగా అయిపోయారు. అందుకే యేసయ్య రాగానే ఆ గాడిద తీసుకురాగానే వెంటనే వారి వస్త్రాలు గాడిద మీద వేయగా ఆయన వాటి మీద కూర్చోగా ప్రభు పేరిట వచ్చుచున్న రాజు స్తుతింపబడును గాక అని కేకలి వేయగా అందరూ ఖర్జూర మట్టలు తీసుకొని ప్రభుని గణపరుస్తూ వారి వస్త్రాలు కూడా నేల మీద వేసి ప్రభువుని మట్టి మీద రాకుండా నడిపించుకొని తీసుకొచ్చారు. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క మందసము దగ్గర ఉన్న సముఖపు రొట్టె బల్ల కూడా అది బయలుదేరి వచ్చుచున్నప్పుడు భుజాన పెట్టిన తర్వాత మరలా నేలను దాన్ని దింపరు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. భుజాన్ని వెత్తుకున్న తర్వాత మరలా దారి మధ్యలో నేలను దాన్ని నింపరు. దాని గమ్యస్థానం వచ్చే వరకు ఆ యొక్క వారి భుజాల మీదనే, లేవీల భుజాల మీదనే ఆ సముఖపు రొట్టె బల్ల ఉండాలి, కానీ దిగకూడదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యెరూషలేముకు వచ్చేదాకా గాడిద మీద దిగలేదు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పాదములు కింద పెట్టకుండా, ఆయన పాదములు తగలకుండా వారు దారి పొడుగున వస్త్రములు పరిచినారు, దారి పొడుగున మట్టలు పేర్చినారు. ఆయన పాదాలు నేలకు తగలకుండా మోసుకొచ్చారు. ఎందుకంటే సముఖపు రొట్టె బలను ఒక్కసారి పైకి లేపితే మరలా దాని గమ్యస్థానం వచ్చే వరకు మధ్యలో దించకూడదు. అది ఎవరి మీద ఉండాలంటే లేవీల భుజాల మీదనే ఉండాలి. అందుకే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఒక్కసారి గాడిద వెక్కగా తన కాలు లోపలికి వచ్చేదాకా కాలు కింద పెట్టలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. కాలు నేల తగలకుండా ఆయన దారి పొడుగున తన వస్త్రములు వేర్చినారు. అనగా చూడండి, దేవుడు ఈ లోకానికి జీవాహారమై నేను వచ్చానన్న సంగతిని దేవుడు తన మనందరికీ ముందుగానే రాసి ఉంచారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అది మనకు అర్థం కాక సముఖపు రొట్టె బల్లలంట, ఏదో చేశారంట, పెట్టంట, ఉంగరం అంట అనుకుంటూ ఉంటారు. కానీ దాని అర్థం ఏమిటంటే ఇది దేవుడు ఆ విధముగా తన మహిమను చాటుతూ ఆయన లోకానికి ఆయనే ఆహారముగా రాబోతున్న సంగతి ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తూ మన దగ్గరికి వచ్చారు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకంటే ఆయన చేసేది ఏది కూడా చెప్పకుండా చేయరు. అందుకే ఆయన చేయబోతున్న సంగతి, ఆయన లోకానికి ఆహారమైన సంగతి దేవుడు ఆ యొక్క మార్గము ద్వారా చూపించారు. అందుకే అంటారు, ఎవరు కూడా ఆయన యొక్క మనిషి రొట్టె వల్ల మాత్రమే బతకడు, కానీ నా తండ్రి నోటి వలన వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతారు. అనగా రొట్టె దేనికి సాదృశ్యం అంటే దేవుని నోటి మాటకు సాదృశ్యం, ఆయన వాక్యానికి సాదృశ్యం. ఆ యొక్క సముఖపు రొట్టె అనగా ఆ యొక్క బల్ల దేంతో చేశారు? దాన్ని తుమ్మకర్రతో చేశారు. దానిపైన బంగారు రేకులు పొదిగినారు. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తుమ్మకర్రలాగా వచ్చారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన కూడా చెక్కారు. ఆయన కూడా చెక్కిన తరువాత దేవుని ఆత్మ ఆయన మీదకి దిగిరాగా యేసయ్య కూడా తండ్రిలాగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఇప్పుడు యేసయ్యగా చోట్లది ఎవరు చూస్తున్నారు? తండ్రిని చూస్తున్నాడు. అందుకంటున్నారు, నన్ను చూసిన వారు నా తండ్రిని చూచినట్టే, నన్ను చూచిన వారు నా తండ్రిని చూచినట్టే అని చెప్తున్నారు. అనగా దేవుడు కృప చూడండి, ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చిందో వెంటనే ఆయన తండ్రిగా మారిపోయారు. దేవునికి స్తుతి కలుగునగాక. మన మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, మన రూపాలు వికారంగా తయారవుతాయి. ఎందుకని? మన మీదకి ఏం దిగి వచ్చింది అమ్మా? ఏం దిగి వచ్చింది? యేసయ్య మీదకి ఆ పరిశుద్ధాత్మ దిగి వస్తే తండ్రిలాగా మారారు. మరి మనం ఎట్లా మారుతున్నాం అమ్మా? కాసేపు ప్రార్థనలేమో
ప్రార్థన చేసినంతసేపు మనము తండ్రిలాగే ఉంటాం. ప్రార్థన అయిపోగానే దెయ్యంలాగా తయారైపోతాం. ఎట్లా కుదిరిద్ది అమ్మా? ఎట్లా ఉన్నావో నీ ఇంట్లో కూడా అట్లాగే ఉండు. ఇది పరిశుద్ధాత్మకు నిదర్శనం. పరిశుద్ధాత్మ ఎట్లా ఉంటుందంటే, యేసయ్య సంఘములో ఒక చాట, బయట ఇంకొకలాగా ఉండలా. ఆయన బయట ఎట్లా ఉన్నాడో సంఘంలో కూడా అట్లాగే ఉన్నాడు. సంఘంలో ఎట్లా ఉన్నాడో బయట కూడా అట్లాగే. అందుకే ఆయన పేరు మార్పు లేని దేవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మార్పు లేని దేవుడు ఆయన. మనం కూడా దేవుని ఆత్మ మన మీదకి దిగిరాగా నీవు క్రీస్తుగా మార్పు చెందాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తుమ్మకర్ర మీద, ఈ మట్టి మీద దేవుని ఆత్మ మన మీదకి దిగొచ్చినప్పుడు ఆ యొక్క మందస్సుము కూడా దేవుని రూపంలో బంగారంగా మారినట్టుగా, ఈ యొక్క సముఖపు రొట్టె బల్ల కూడా బంగారముగా మారిపోయినట్టుగా నీవు క్రీస్తుగా మారాలా. దేవునికి మహిమ కలుగునగాక. నీవు క్రీస్తు స్వరూపంలోనికి రావాలా. క్రీస్తు ప్రేమ నీలోనికి రావాలా. క్రీస్తు ప్రేమ, శాంతి, సమాధానం, సహనము ఇవన్నీ కూడా మనలోకి రావాలా. సహనము అనేది మనలో చాలా తక్కువ. ఎందుకు? పరిశుద్ధాత్మ పొందితే నీకు సహనం ఉండదా? పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తికి నీకు పరిశుద్ధత ఉండదా? పరిశుద్ధాత్మ పొందిన సంఘముకి పరిశుద్ధత అవసరం లేదా? ఆ పరిశుద్ధత ఎట్లా చూసుకోవాలా? నీ నోటి ద్వారా పోగొట్టుకోవచ్చు. నీ తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ మాటల ద్వారా నీలో పరిశుద్ధత పోగొట్టుకుంటున్నావు. మనం పెట్టి పరిస్థితుల్లో డబ్బు పోయినా పర్వాలా, ఆస్తులు పోయినా పర్వాలేదు, స్నేహితులు పోయినా, బంధువులు పోయినా పర్వాలేదు, కానీ పరిశుద్ధత మాత్రం పోకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇదేంది, ఇదేం మెంటలోడు అనుకుంటున్నారేమో. డబ్బులు పోయినా పర్లేదు, ఆస్తులు పోయినా పర్లేదు, పరిశుద్ధి ఏం చేసుకుంటావయ్యా అనుకుంటున్నావేమో. అదే విలువైంది, అదే విలువైంది. ఈ లోకంలో డబ్బులంతా పోసి ఓ పక్కన పెట్టి నీ పరిశుద్ధత ఓ పక్కన పెడితే ఏది విలువైందో తెలుసా? నీ పరిశుద్ధతే విలువైంది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అంత విలువైనది పరిశుద్ధత. ఆ పరిశుద్ధత నిన్ను సర్వసత్యంలోనికి నడిపించింది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే చూడండి, యేసయ్య ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చిందో తండ్రి మాట్లాడుతున్నాడు ఏమని? ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తుతి కలుగునగాక. మరి నీ మీదకు పరిశుద్ధాత్మ దిగి వస్తే నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తున్నాడా? దుఃఖపడుతున్నాడు. మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనలు బట్టి, మన ఆలోచనలు బట్టి పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖపడుతున్నాడు. యేసయ్య ఆలోచనలు బట్టి, యేసయ్య తలంపులను బట్టి, యేసయ్య నడకను బట్టి తండ్రి సంతోషించాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తండ్రి సంతోషించున్నాడు. మరి నిన్ను బట్టి దేవుడు ప్రతి దినము దుఃఖపడుతున్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. నీ క్రియలు, నీ మాటలు, నీ తలంపులు ఇవి మారాలా. ఎందుకంటే ఈ తుమ్మకర్ర మీద దేవుని ఆత్మ వచ్చి పడింది. ఇప్పుడు మనం అందరము క్రీస్తులుగా మారాం. ఆ యొక్క సముఖపు రొట్టె బల్ల ఎప్పుడైతే ఆ తుమ్మకర్రతో చేయబడిందో దాన్ని వెంటనే దేవుడు బంగారపు రేకులతో పొదిగించాడు. ఇక దాన్ని తుమ్మకర్ర అని పిలవరు. ఏమంటారు? బంగారం యొక్క సముఖపు రొట్టె బల్ల. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇది బంగారపు బల్ల అంటారే కానీ దాని లోపల ఉన్న తుమ్మకర్రను ఎవరు చూడరు. దేవునికి స్తుతి కలుగున కనపడదు. దేవుని ఆత్మ నీ మీదకి వస్తే నీవు కనపడకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీవు కనపడకూడదు, దేవుడే కనపడాలా. లోపలున్న తుమ్మకర్ర కనపడటంలా పైనున్న బంగారమే కనపడుతుంది. దాని మీద చేయబడిన నెగ్గేసి పని కనపడుతుంది. దాని మీద చేయబడిన అలంకరణ కనపడుతుంది. దాని మీద చేయబడిన ఆ యొక్క రకరకాల డిజైన్ కనపడుతుంది, కానీ లోపల తుమ్మకర్ర కనపడటం లేదు. మనం కూడా అట్లాగే ఉండాలి. నీవు దేవునికి చేసేది బయటకు కనపడకూడదు, లోపలే ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన నీకు చేసేది చాలా ఉంది, నువ్వు ఆయనకి చేసేది చాలా తక్కువ ఉంది. కానీ దేవుడికి చేసేది ఏది నువ్వు
చెప్పుకోవద్దు. దేవునికి మహిమకు. ఎందుకంటే ఆయన నీ మీద ఆవరించున్నాడు కాబట్టి ఆయన మాత్రమే పేరు రావాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మాత్రమే పేరు రావాలా, ఆయన మాత్రమే ఘనత రావాలా, ఆయనకు మాత్రమే అన్నీ లోపల మనం మెదలుకొని ఉంటవే. దేవుని స్తుతి కలుగునగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బూని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆధిక్యముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.
ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చర్చుల మధ్య జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు, భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ నడివి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభువు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె